హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏదైనా కొత్తగా తినాలి అని అనిపించినప్పుడు, ఆకలేసినప్పుడు ఇలా ట్రై చేసుకోండి. నా దగ్గర ఉడికించిన బంగాళదుంప రెడీగా ఉన్నది, 1.5 ఉందండి. అలాగే కొన్ని స్వీట్ కార్న్ ఉన్నాయి, ఫ్రోజన్ బఠానీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఓ ప్లేట్లో వేసేసుకున్నాను. వేసేసుకుని ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసేసుకుని అన్నీ కలిపేసుకున్నాను. కొత్తిమీర అలాగే పచ్చి ముక్కలు కూడా వేసేసుకుని కలిపేసుకున్నాను. కలిపేసుకుని పైనుంచి ఏంటంటే చే నిమ్మకాయ రసము వేసి కొంచెం పిండుకొని చక్కగా చేతితోటి అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక ముద్దలా చేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో కొన్ని బ్రెడ్స్ ఉన్నాయన్నమాట. ఆ బ్రెడ్స్ మీద నేనేం చేశానంటే, ఆ బ్రెడ్స్ మీద ఈ మనం చేసుకున్న ఆలు మసాలా ఏదైతే ఉందో దీనిని నేను చక్కగా పరిచేసి చక్కగా మొత్తం బ్రెడ్ నిండా ఒక సైడ్ అంతా పరిచేసాను అనమాట. చాలా చాలా బాగుందండి. పరిచేసేసిన తర్వాత పెనం మీద నెయ్యి వేసుకొని చక్కగాను కాల్చుకున్నాను. రెండు వైపులా కొంచెం మూత పెట్టి ఒక సైడు అంటే పచ్చి వేసాం కాబట్టి కొంచెం ఉడకాలి కాబట్టి అది అడుగున పెట్టి ఆ మసాలా ముద్ద ఉన్న సైడు లోపల సైడుకి పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత తిప్పి మళ్ళీ ఇంకో చెంచాడు నెయ్యి వేసి చక్కగా రెండో వైపు కూడా కాల్చుకున్నాను. క్రంచీగా చాలా 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 బాగుందండి. కాలిన తర్వాత చక్కగా దానిపైన టమాటా కెచప్ వేసేసుకుని హ్యాపీగా తినేసాను. సూపర్ టేస్టీగా ఉందండి. ఎప్పుడైనా మనకి ఏదైనా చేసుకోవాలనిపించినప్పుడు, కొత్తగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనమే అన్నీ 5 నిమిషాల్లో అయిపోతే, చిన్న కుక్కర్లో పెట్టుకుంటే 5 ఉడికిపోతుంది. తెలిసిందే కదండి. నాకైతే ఆల్రెడీ ఉడికించింది ఉంది కాబట్టి ఒక్క బఠానీని, స్వీట్ కార్న్ కొంచెం వేడి నీళ్ళలో వేసుకున్నానంతే. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదే మనం బయట కొనుక్కోవాలంటే బోలెడంత ఖరీదండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? దీనికి ఏం పేరు పెడతారో మీ ఇష్టం. నా చాలా చాలా బాగుంది. బ్రెడ్ పిజ్జా అనుకోవచ్చు ఒక రకంగా. చాలా టేస్టీగా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్